హాయ్ అందరికీ నమస్కారం. హోప్ యూర్ రైడింగ్ హ్యాపీలీ అండ్ సేఫ్లీ. ఈ వీడియోలో బ్రేక్ ఫ్లూయిడ్ ఎలా బ్లీడ్ చేయాలో లేకపోతే బ్రేక్ ఫ్లూయిడ్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ ఎలా చేయాలో చూపిస్తున్నా. రేర్ కూడా అంతే. ఫస్ట్ మనం రిజర్వాయర్ ఒక క్యాప్ రిమూవ్ చేస్తాము. ఎంత లెవెల్ ఉందో చూసుకుంటాము. దీనికి కావాల్సింది మనకేంటంటే 11 రింగ్ రేంజ్ ఒకటి కావాలి బ్లీడ్ వాల్ ఓపెన్ చేయడానికి. తర్వాత ఒక స్టార్ స్క్రూ సరిపోతుంది. వేస్ట్ ఫ్లూయిడ్ కలెక్ట్ చేయడానికి ఒక కంటైనర్ చాలు. ఇక్కడ థమ్స్అప్ బాటిల్ వాడుతున్నాను. సో ఫస్ట్ రింగ్ రేంజ్ పెట్టాక ఒక లెవెల్ పైప్ 1 మీటర్ బయట కొనుక్కోవచ్చు, 10 రూపీస్ అలా దొరుకుతుంది. రేంజ్ పెట్టాక బ్లీడ్ వాల్కి మనం లెవెల్ పైప్ ఇన్సర్ట్ చేస్తాము. సో లెవెల్ పైప్కి ఒక హైట్లో నుంచే వచ్చేటట్టు చూడండి. అంటే బ్లీడ్ వాల్ టు లెవెల్ పైప్, దెన్ బాటిల్లోకి కానీ కంటైనర్లోకి పెట్టాలి. కొంచెం హైట్లో నుంచి పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మనం వాల్ తిప్పుతామో దాంట్లోకి బ్లీడ్ అయిన బ్రేక్ ఫ్లూయిడ్ అక్కడే ఉంటుంది. సో దట్ అది ఎయిర్ లాక్కోకుండా ఉంటుంది. సో మనకి కంప్రెషన్ బాగుంటుంది అనమాట. అదే ఎయిర్ లాక్కుంటే ఎంతైనా కంప్రెస్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎయిర్ అయితే లాగద్దు. సో ఇక్కడ ఇంకో మెయిన్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు బ్లీడ్ అనేది మెయిన్. ఇలా పంప్ చేయాలి. పంప్ చేసి పట్టుకొని బ్రేక్ లివర్ పట్టుకున్న తర్వాతనే మనం బ్లీడ్ వాల్ ఓపెన్ చేయాలి. ఇది కొంచెం చూడండి, ఓపెన్. మళ్ళీ బ్లీడ్ వాల్ క్లోజ్, బ్రేక్ లివర్ వదిలేయచ్చు. మళ్ళీ పంప్ చేసి పట్టుకున్న తర్వాతనే మళ్ళీ బ్లీడ్ వాల్ వదలాలి, లేకపోతే ఎయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ పంప్ చేస్తున్నాం, బ్లీడ్ వాల్ ఓపెన్. ఈ ప్రాసెస్ కొంచెం కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి అంటిల్ ఆ ఫ్లూయిడ్ అంతా, రిజర్వాయర్లోని ఫ్లూయిడ్ అంతా అయిపోయేదాకా. సో ఇలా చేశాక హాఫ్కి వచ్చేటప్పటికి మనం ఫ్రెష్ ఫ్లూయిడ్ వేసుకోవచ్చు. సిరింజ్తో మొత్తం తీసేయచ్చు, కానీ ఎయిర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బెటర్ హాఫ్ టు అలా పోర్షన్ దాకా తీసేసి ఓల్డ్ ఫ్లూయిడ్, న్యూ ఫ్లూయిడ్ ఇలా స్లోగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లీడ్ చేస్తే ఆ పైప్లో ఉన్న ఓల్డ్ ఫ్లూయిడ్ అంతా పోతుంది అనమాట. జాగ్రత్తగా స్లోగా వేసుకోవాలి. బ్రేక్ ఫ్లూయిడ్కి కరోజివ్ నేచర్ ఉంది, దానివల్ల రస్టింగ్ అవుతుంది. పెయింట్ కూడా ఈజీగా డ్యామేజ్ అవుతుంది, పెయింట్ పోతుంది కూడా. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత జస్ట్ మనం అలా వాల్ క్లోజ్ చేసుకోవడమే. వాల్ క్లోజ్ చేశాక ఇలా లెవెల్ పైప్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నాకు కొంచెం బ్రేక్ ఫ్లూయిడ్ పోయింది, పర్పస్ఫుల్గా చేశాను. సో ఇలా బ్రేక్ ఫ్లూయిడ్ పోతే ఏం చేయాలని అంటే, మొదట మనం ప్రికాషన్స్కి వెళ్దాం. అంటే చుట్టూ టేప్ వేసుకోవచ్చు, పేపర్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ, డ్యాంప్డ్ వెట్గా ఉండాలి. సో ఒకవేళ ఇలా అయితే మనం ఏం చేయాలి భయ్యా అంటే, ఒక డ్యాంప్ క్లాత్ తీసుకొని వాటర్లో ముంచేసి మొత్తం వాటర్ డైల్యూట్ చేయాలి ఆ బ్రేక్ ఫ్లూయిడ్ని. సో దట్ బ్రేక్ పెయింట్ పాడవదు, కరోసివ్ కూడా ఉండదు. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.